దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మద్యం కేసులో మాజీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అనుమతి మంజూరు చేశారు. ఈ మేరకు ఎల్డీ కార్యాలయం ఓ ప్రకటన చేసింది. గత 2.5 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు పెను సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో చాలా మందిని ఈడీ, సిబిఐలు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాయి. మొదట సాక్షులు, అనుమానితులుగా అదుపులోకి తీసుకుని ఆ తర్వాత వారిపై అభియోగాలు మోపి నిందితులుగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈడీ, సిబిఐలు ఇప్పటికే కోర్టుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేశాయి. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి బెయిల్ మంజూరవుతున్నాయి. కేజ్రీవాల్పై గతంలోనే మనీ లాండరింగ్ కేసు నమోదైనప్పటికీ విచారణ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్నవారిని విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ను విచారించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈడీ లేఖ రాసింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అక్రమాలు జరిగాయనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. ఈ కేసులో కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో 5 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు. తన వారసురాలిగా ఆతిష్ని నియమించారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియాలే కీలకంగా వ్యవహరించారనేది ప్రధాన ఆరోపణ. సిబిఐ, ఈడీలు కేసులు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేసింది. సిసోడియాను కూడా అరెస్ట్ చేయగా 18 నెలలు జైల్లో ఉన్న ఆయన ఈ ఏడాది ఆగస్టులో బెయిల్ లభించడంతో విడుదలయ్యారు. మద్యం పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్కు సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు 21 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మే 10 నుంచి జూన్ 1 వరకు బెయిల్పై ఉన్న కేజ్రీవాల్ జూన్ 2న ఆయన మళ్లీ జైల్లో లొంగిపోయారు. జూన్ 20న ట్రయల్ కోర్టులో బెయిల్ ఇవ్వగా ఈడీ సవాల్ చేయడంతో జూన్ 25న హైకోర్టు స్టే విధించింది. జూన్ 26న ఢిల్లీ కుంభకోణం కేసులో ఆయన్ను సిబిఐ అరెస్ట్ చేసింది. జూలై 12న ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ సిబిఐ అరెస్ట్ చేయడం వల్ల జైల్లోనే ఉండాల్సి వచ్చింది. చివరకు సెప్టెంబర్ 13న సిబిఐ కేసులోనూ బెయిల్ మంజూరు చేయడంతో కేజ్రీవాల్ విడుదలయ్యారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.